పెయిన్ అనేది మంచా చెడా, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇది నోట్ నుంచి మనం పోయినసారి డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా నేను చెప్పా, మీ ఆర్థోపెడిషియన్ లో చాలా బ్లెస్సింగ్ అబ్బా. ఎందుకంటే మీకు పెయిన్ వచ్చింది గ్యారెంటీగా, ఏది జరిగినా డెఫినెట్ గా మీకు హైయెస్ట్ ఓపీ ఉండేది ఆ పెయిన్ కోసమే, డెఫినెట్ గా వస్తారు. మా న్యూరాలజీలో ప్రాబ్లం పెద్దదైనా పాపం పెయిన్ రాదు. చాలా మంది స్ట్రోక్ పేషెంట్లు ఉంటారు, ఏదో కొద్ది మూతొంకర పోయిద్ది, రేపు చూపించుకోవచ్చు లేని పోస్ట్ పోన్ చేస్తారు. లేకపోతే చెయ్యి ఏదో కొద్దిగా అట్లా అరిసింది మళ్ళీ మామూలుగా వచ్చిందని ఫిట్స్ లాగా కొద్దిగా అట్టగా వచ్చి ఆగిపోయింది, పెయిన్ రారు. కానీ దానికి పెద్ద కారణం ఉండొచ్చు. ఓకే, కానీ మీ ఆర్థోపెడిక్స్ లో దాదాపు ఏదైనా సరే బెనికినా చితికినా ఏదైనా సరే పెయిన్ వచ్చింది. అందువల్ల పెయిన్ అనేది డెఫినెట్ గా 100% పెయిన్ అనేది ఉపయోగమే. పెయిన్ అనేది మనకి భగవంతుడు కల్పించిన ఒక చిన్న ఏమనాలంటే ఒక అలారం, సిగ్నల్, రెడ్ సిగ్నల్. దాన్ని ఇగ్నోర్ చేసేందుకు అంతే. దాన్ని వచ్చినప్పుడు మీరు చూపించుకుంటే చాలా వాటిని ప్రివెంట్ చేయొచ్చు కదా. అది లేక నేను అదే చెప్పింది పోయినసారి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా, మా న్యూరాలజీలో కూడా అట్లా స్ట్రోక్ వచ్చినప్పుడు ఏదైనా పెయిన్ వచ్చేటట్టుగా క్రియేట్ చేయగలిగితే నిజం. ఎందుకంటే స్ట్రోక్ అనగానే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అది చాలా సార్లు చెప్పాను. హార్ట్ అటాక్ అంటాం. సరే, నార్మల్ వాళ్ళ లేమెన్ లాంగ్వేజ్ అంటే కామన్ పీపుల్ లాంగ్వేజ్ లో హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో, అంటే నేను కూడా అంటున్నాను ఇప్పుడు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో 100 మంది హార్ట్ అటాక్ వస్తే 98 మంది హాస్పిటల్కి వెళ్తున్నారు. మా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే 100 మందికి వస్తే 30 మంది కూడా థ్రాంబోలిసిస్ రీచ్ కావట్లేదు. కారణం ఏంది? మెయిన్ డిఫరెన్స్ పెయినే, సిగ్నల్ లేదు. మరి ఇప్పుడు నువ్వే చెప్పు, పెయిన్ మంచిదంటావా చెడ్డదంటావా? ఆబ్వియస్లీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ తోను తర్వాత మనకున్న నాలెడ్జ్ పెయిన్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఇట్స్ ఏ రెడ్ సిగ్నల్. గెటింగ్ పెయిన్ ఎర్లీ ఇన్ ద డిసీజ్, అంటే ముందుగానే డిసీజ్ లో ఫస్ట్ పెయిన్ తోనే స్టార్ట్ అయ్యే డిసీజ్లు మనం పెద్దగా చూడం, చిన్న దాంట్లోనే కనిపెట్టచ్చు. ఇప్పుడు బ్రెయిన్ లో ఒకేసారి స్కాన్ తీస్తాం, ఇంత పెద్ద ట్యూమర్ ఉండిద్ది. ఇది ఎప్పుడు వచ్చిందో తెలియదమ్మా, నీకు ఎప్పుడు నుంచో ఉంది, కాలు చేయబడిపోయేదా తెలియదు. అంతేగా. అదే కనీసం హెడ్ ఏక్ ఫస్ట్ వస్తే అది కరెక్ట్. ఆ హెడ్ ఏక్ ఎప్పుడో కొద్దిగా డల్ హెడ్ ఏక్ ఉండిద్ది, చూపించుకుని ఉంటే ఆగేది. కానీ డల్ హెడ్ ఏక్ కదా, ఎందుకు వెళ్తారు? చిన్నది కదా, ఎవరైనా వెళ్ళరు కదా. అదే మీ దాంట్లో అట్లా ఆగరంటున్నాను నేను. ఆర్థోపెడిక్స్ లో ఉన్న అడ్వాంటేజ్ నెంబర్ ఆఫ్ ఉండొచ్చు, బట్ నెంబర్ ఆఫ్ పీపుల్ డెఫినెట్ గా కన్సర్న్ అవుతారు. ఆ పెయిన్ అంత సివియర్ గా ఉండిద్ది. టూత్ ఏక్ గానీ ఈ ఏక్ గానీ ఎక్కువ ఉంటాయి కదా. నేను చెబుతుంది అది. అంటే ఇక్కడ పెయిన్ గురించి ఎందుకు మనం చెబుతున్నాం అంటే, పెయిన్ చిన్నదైనా పెద్దదైనా పెయిన్ వచ్చింది అంటే అక్కడ ఉన్న విస్రాలు సోమాటిక్ అంటే తెలుసు కదా, స్కిన్ ఇవన్నీ. అంటే మన వీళ్ళకి అర్థం కావాలి కదా, స్కిన్ మీద లోకలైజ్డ్. అంటే నువ్వు పెయిన్ ని, నేను మా పేషెంట్ చెప్తాను, ఎప్పుడైనా పెయిన్ ఇట్లా ఏలు పెట్టి చూపించావు అంటే అది నీకు అక్కడున్న లోకల్ ప్రాబ్లం వల్లే 100కి 90% ఏలు పెట్టి చూపించగలిగింది. ఇట్లా కాకుండా నాకు పెయిన్ ఇదంతా వస్తుంది, నాకు ఇదంతా వస్తుంది ఇలా చెప్పారంటే నీకు అండర్లైన్ స్ట్రక్చర్స్ నుంచి కూడా రావచ్చు, లోపల నుంచి విసరల్ పెయిన్ అంటారు.